శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం 11. శ్రీ సాయి మహిమ. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ కులదేవతాయై నమ. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ. శ్రీ సద్గురు సాయినాథాయ నమ. బాబా హిందువులను ముస్లింలను కూడా సమానంగా చూసేవాడు. ప్రేమతో బాబాను స్మరించుకుందాం. అతను పూర్ణ విరక్తులలో విరక్తుడు. అతను అనేక మంది భక్తులకు ఆశ్రయం, విశ్రాంతి స్థానం. గురు పూజ, ఆంతరిక వికాసం. అందరికన్నా గురు మహారాజ్ మిన్న. ఏకాగ్ర చిత్తంతో గురువును పూజించుకుందాం. గురు భక్తులు శ్రద్ధాభక్తులతో అతన్ని ఆశ్రయించి పరమాత్మ అనుభూతిని పొందగలరు. ఇది గురు పూజలోని విశిష్టత. భక్తి ప్రేమలు కలగనంత వరకు ఆంతరిక చిత్తం వికసించదు. అప్పుడే సాకార తత్వాన్ని సులభంగా అర్థం చేసుకోగలం. నిరాకార తత్వాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. సగుణ సాకార మూర్తి భక్తి పరిపక్వమైతే నిర్గుణతత్వం అవగతమవుతుంది. బాబా శిక్షణ. నిర్గుణతత్వాన్ని భక్తులు చక్కగా తెలుసుకోవడానికి బాబా అనేక ఉపాయాలను అనుసరించేవాడు. అధికారాన్ని బట్టి, అర్హతను బట్టి కొందరిని తనకు చాలా దూరంగా ఉంచేవాడు. కొందరికి చాలాసేపటి దాకా తన దర్శనాన్ని ఇచ్చేవాడు కాదు. ఒకరిని ఇతర ప్రాంతాలకు పంపించేవాడు. ఒకరిని షిరిడీలోనే ఏకాంతంలో ఉంచేవాడు. ఒకరిని వాడాలోనే ఉండమని, సద్గ్రంథ పారాయణం చేయమని ఆదేశించేవాడు. ఇలా కొన్ని సంవత్సరాలు తీవ్ర సాధన చేస్తే భక్తులకు నిర్గుణ ధ్యానం కుదురుతుంది. అప్పుడు సాధకుడు కూర్చున్నా, నిద్రిస్తున్నా, భోజనం చేస్తున్నా ఎల్లప్పుడూ మానసికంగా బాబా సన్నిధిలోనే ఉంటాడు. బాబా అసలు ఎవరు? శ్రీ సాయి సదా నిత్యుడు, శుద్ధుడు, బుద్ధుడు, నిరంజనుడై ఉన్నాడు. శ్రీ సాయి అమరుడు. మహాత్ములు ఈ జగత్తులోకి వస్తారు, వెళతారు. కానీ వారి ఆచరణ మూలంగా ఈ జగత్తు పావనమైపోతుంది. మహాత్ములు అత్యంత క్షమాశీలురు, మృదు భాషణులు, సౌమ్యులు, సహిష్ణులు, సదా సంతుష్టులై ఉంటారు. వారికి దేహం ఉన్నా దేహాతీతులై, నిర్గుణులై, నిర్వికారులై, నిస్సంగులై ఉంటారు. వారు ప్రాపంచికుల మాదిరిగా జీవిస్తున్నా నిజాంతర్గతంలో నిత్యముక్తులై ఉంటారు. బాబాతో భక్తులు. భక్తుల భావం ప్రకారం బాబా ఉంటాడు. వారిచ్చిన ఆసనం స్వీకరిస్తాడు. చాలా కాలం వరకు బాబాకు ఒక పాత గోనెపట్ట ఆసనంగా ఉండేది. దానిపైన భక్తులు ప్రేమతో ఒక మెత్తని గద్దె వేసేవారు. బాబా దానిపైన కూర్చునేవాడు. అతని వీపు వెనక గోడకు ఆనుకోవడానికి భక్తులు ఒక మెత్తని దిండును అమర్చేవారు. భక్తుల కోరికను బాబా మన్నించేవాడు. ఆ దిండుకు ఆనుకొని కూర్చునేవాడు. అతను అన్ని రకాల భక్తి భావాలను స్వీకరించేవాడు. కొందరు బాబాకు ఆరతి ఇచ్చేవారు, కొందరు చామరం వీచేవారు, కొందరు సన్నాయి, డోలు మొదలైన మంగళ వాయిద్యాలు వాయించేవారు, కొందరు పూజలు చేసేవారు, కొందరు బాబా హస్తపాద ప్రక్షాళన సేవ చేసేవారు, కొందరు అత్తరు, చందనం పూసేవారు, కొందరు 13 ద్రవ్యాలతో కూడిన తాంబూలం సమర్పించేవారు, కొందరు అతనికి మహా నైవేద్యం నివేదించేవారు, కొందరు శివలింగానికి మాదిరిగా బాబా నుదిటపైన 2 వ్రేళ్లతో గంధంతో అడ్డనామాలు పెట్టేవారు, కొందరు అతనికి కస్తూరి మిశ్రిత సుగంధ చందనాన్ని పూసేవారు.